ఎంతవరకు నా మనస్సులో చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయో దుఃఖాక్రాంతుడనయ్యుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకొనును. హల్లెలూయా. ఎంతవరకు 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 నువ్వు ఎంతవరకు ఆలోచించుకున్నా దాని వలన ఫలితం ఏముండదు, అన్నీ పెరుగుతూనే ఉంటాయి. కానీ నువ్వు ఒక్కటి చేయాలి, ఒక్కటి చేస్తే సరిపోతుంది. దావీదు గారు లాస్ట్కి అర్థమైపోయింది, ఒక్కటి చేస్తే సరిపోతుందని. ఆ ఒక్కటి ఏంటి? నేనైతే నీ కృపయందు నమ్మిక, ఆమేన్, నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని యందు నమ్మిక ఉంచితే దేవుడు కార్యాలు చేస్తాడు. అంతే కదా. యేసు ప్రభువు కూడా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గరికి స్వస్థతల కోసము వచ్చారా చాలామంది. వచ్చినప్పుడు దేవుడు ఒకే ఒక మాట, అమ్మా నీకు నమ్మిక ఉందా, నమ్ముతున్నావా? ఏమని నమ్ముతున్నావు అంతేనా అడిగింది. నమ్మిన ఎడల కార్యాలు జరుగుతాయి. నమ్మితే స్వస్థత, నమ్మితే విడుదల. ఇది జరుగుతుందా, ఇది జరగదా, అది జరుగుతుందా, అది జరగదా అని మాత్రం అనుకోకండి. నీవు పూజించుచున్న దేవుడు, ఆరాధించుచున్న దేవుడు, జీవము కలిగిన దేవుని మీద నమ్మిక మాత్రం ఉంచండి.